హాయ్ గైస్, ఐమ్ రిషిత. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే కొత్త రివ్యూతో అయితే వచ్చేసాను, విచ్ ఇస్ ఓ సుకుమారి. సో ఈ ఓ సుకుమారి అసలు ట్రైలర్ చూసినప్పుడు నా బ్రెయిన్కి అయితే ఏం అర్థం కాలేదు భయ్య. లైక్ కాన్సెప్ట్ ఏంటి అర్థం కాలేదు, స్టోరీ లైన్ ఏంటి అర్థం కాలేదు, లవ్ స్టోరీగా ఏం అర్థం కాలేదు అసలు నాకైతే చూసినప్పుడు. అర్థమైన ఒకే ఒక ఎలిమెంట్ ఏంటంటే హీరోయిన్ ఏదో సీక్రెట్ ఉంది, అది ఏంటి ఈ ఒక్క ఎలిమెంటే నాకు అర్థమైంది. అది వదిలేసి నాకు ఇంకేం అర్థం కాలేదు. సో అసలు సినిమాకి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నప్పుడు ఏమైంది అంటే, ఐశ్వర్య రాజేష్ ఎప్పుడు వచ్చినా ఒక మంచి క్వాలిటీ అండ్ కామెడీ ఉన్న సినిమాతో వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మన తిరువీర్ బాయ్, అసలు ఈయన వచ్చాడంటే ఒక మంచి కాన్సెప్ట్, అసలు క్రేజీ కాన్సెప్ట్ ఉంటుంది, ఒక కొత్త న్యూ కాన్సెప్ట్ ఉంటుంది. వెళ్ళి ట్రై చేద్దాం రా, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అన్న ఫీలింగ్తో సినిమా వెళ్ళా. అండ్ బ్రో నాకు నచ్చింది, లైక్ నాకు క్రేజీ నచ్చింది సినిమా అయితే. లైక్ నేను నెగిటివ్స్ లేవి సినిమాలో అన్నాను, నెగిటివ్స్ ఉన్నాయి కానీ పాజిటివ్స్ ఎంత బాగున్నాయంటే నెగిటివ్స్ని ఓవర్కమ్ చేసేసి. సో నాకైతే క్రేజీ నచ్చింది సినిమా, ఐ రియలీ ఎంజాయ్ ద సినిమా. సో ఇప్పుడు మనం స్టోరీ లైన్లోకి వచ్చేస్తే, మన హీరో హూ ఇస్ ప్లేడ్ బై తిరువీర్, ఈజ్ ఆస్పైరింగ్ పొలిటీషియన్ అనమాట. సో ఈయనకేంటి అంటే, హీ లవ్స్ అ గర్ల్ సుకుమారి, విచ్ ఇస్ ప్లేడ్ బై ఐశ్వర్య రాజేష్. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, కానీ పెళ్ళైన తర్వాత ఒక సీక్రెట్ బయటపడుతుంది, మన హీరోయిన్ ఎవ్వరు ముట్టుకుంటే వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ పడుతుంది అని. సో ఇప్పుడు ఈ సీక్రసీ వల్ల అసలు ఏమవుతుంది, వీళ్ళ హస్బెండ్ లైఫ్ రిలేషన్ ఏమవుతుంది, లిటరలీ ఒక కామెడీకి ఒక బేస్ లైన్ ఇది. దీన్ని బట్టి ఇంకా నెక్స్ట్ కామెడీ సీక్వెన్సెస్ అన్నీ వస్తాయి. సో బేసిక్లీ ఇదే స్టోరీ లైన్. సో ఇప్పుడు మనం పాజిటివ్ సైడ్స్కి వచ్చేస్తాం. నాకు ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి పక్కా యాక్టింగ్ భయ్య. ఐశ్వర్య రాజేష్ అయితే జీవించేసింది క్యారెక్టర్లో. ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, కామెడీ టైమింగ్స్ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి, డాన్స్ కానీ ప్రతి ఎమోషన్ యాప్ట్గా దించేసింది. నేను వెళ్ళింది ఈమెను చూసుకొని వెళ్దాం అనుకున్నా, మొత్తం పైసా వసూలు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ మన తిరువీర్ భయ్య బ్రో, అసలు ఎలా ఎలా ఎవ్రీ టైమ్ ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో ఇస్తావు. అసలు ఈయన సినిమాస్కి నేను లిటరలీ వెయిట్ చేస్తాను. అసలు ఎవ్రీ టైమ్ ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో ఇస్తారు. లైక్ హ్యాండ్స్ ఆఫ్ బ్రో, ఎవరు స్టోరీ ఇంకా స్క్రిప్ట్ సెలెక్షన్ చేస్తారో కానీ లైక్ క్రేజీ భయ్య. ఈయన కోసమే ఇలాంటి సినిమాలు రాస్తారేమో అనిపించే అంత మంచి యాక్టింగ్ అయింది అక్కడైతే. నెక్స్ట్ వచ్చేసి కామెడీ. ఈ సినిమాలో కామెడీ సీన్స్ చాలా బాగా పండే భయ్య. లైక్ సీరియస్లీ చాలా బాగుండే. ఎస్పెషల్లీ అంజీ మామ ఇంకా తిరువీర్ ఉన్న సీన్స్ అయితే క్రేజీ. లైక్ ఎంత నవ్వానంటే నేను ఆ సీన్స్లో నా కళ్ళలోకి నిజంగా నీళ్ళు వచ్చాయి, అంత బాగుండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇంటర్వెల్ ట్విస్ట్ నిజంగానే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము, నిజంగానే ఎంటర్టైనింగ్ ఉండే. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్కి కొంచెం యాంటిసిపేట్ చేసే అంత మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది నిజంగానే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీకు ఎక్కడ కూడా అది ఇది కొంచెం కాదేమో అనిపించదు. కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, రిలేషన్స్ ఉండి చాలా బాగుంది. సో ఇట్స్ అ క్రేజీ థింగ్. నెక్స్ట్ నెగిటివ్ సైడ్స్కి వచ్చేస్తే, నాకు అనిపించిన బిగ్గెస్ట్ నెగిటివ్ వచ్చేసి సెకండ్ హాఫ్ ల్యాగ్ భయ్య. లైక్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసేయచ్చేమో అనిపించింది, బట్ ఇంకా అంతే, ఇంకేం చెప్పలేము. ఈ మధ్య సినిమాలు కొంచెం కావాలని ల్యాగ్ చేస్తున్నారు, బట్ ఇంకా నేను ఇంకేం చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి నాకు అనిపించింది మ్యూజిక్ ఎంత పిచ్చిగా ఉందని. నాకు ఇప్పుడు ఒక్క సాంగ్ గుర్తులేదు తెలుసా, మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత. అండ్ బీజిఎం కూడా యావరేజ్ అని చెప్పచ్చు, సెట్ అయ్యింది కానీ ఏదో లేపేసిన బీజిఎం అన్నాను నేను. సో అది కూడా ఇంతనే. ఇప్పుడు ఫైనల్ వర్డ్కి వచ్చేస్తే, ఓ సుకుమారి ఈజ్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ మూవీ. నేను మీరు ఇది 10-20 సార్లు చూడొచ్చు అని, కానీ ఖచ్చితంగా ఒక్కసారి అయితే మీరు నిజంగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ చూసే సినిమా ఇది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి ఈ సినిమాలో. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా వెళ్ళింది. సో మీరు థియేటర్లోనే వెళ్ళి చూడండి, లేదా ఓటీటీలో వచ్చినప్పుడు ఓటీటీలోనే చూడండి, కానీ చూడండి ఈ సినిమాని, బికాజ్ నిజంగా బాగుంది. వన్ టైం వాచ్ పర్ఫెక్ట్ ఇదైతే. సో నేను దీనికి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.3 out of 5. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఎలా ఈ సినిమా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చిందని చెప్పండి, క్రిటిసిజం చేయండి, ఫీడ్బ్యాక్ చేయండి, మీ పో చెప్పండి. ఐ వుడ్ లవ్ రీడింగ్ ఇట్. కానీ మనం బూతులు తిట్టకూడదు, ఒకరినొకరు డిస్రెస్పెక్ట్ చేయకూడదు, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనందరం జస్ట్ మూవీ లవర్స్ భయ్యా, మనకు పర్సనల్ గ్రజెస్ లేవు కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. బాయ్. ఐల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో ఆర్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సీ యా.